సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించి 30 నుండి 40 సంవత్సరాల పాటు సేవలందించిన పెన్షనర్లకు ఆర్థికపరమైన సమస్యలు రావడం దురదృష్టకరమని, దీనికి ప్రధాన కారణం గత 10 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వానికి పాల్పడి పెన్షనర్ల డబ్బులు కూడా వాడుకుందని, దీని మూలంగా సకాలంలో పెన్షన్లకు సంబంధించిన బెనిఫిట్స్ అందించలేకపోతున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా 3వ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యార్థుల రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, హాస్పిటల్ రియంబర్స్మెంట్, రైతులకు సంబంధించి ఇలా ప్రతి వర్గం ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తుందని, అదేవిధంగా పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను కూడా అంచెలంచెలుగా విడుదల చేస్తుందని ఆయన అన్నారు. పెన్షనర్లు, వయోవృద్ధుల సమస్యలను పరిష్కరించడానికి తాను ప్రాధాన్యతనిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి మరొక అతిథిగా హాజరైన స్థానిక నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ పెన్షనర్ల సేవలు అమోఘమని, వారిని ఏ ప్రభుత్వమైనా కష్టం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ బస్సులలో వృద్ధులకు రాయితీతో ప్రయాణానికి సంబంధించి ప్రత్యేకంగా అసెంబ్లీలో ప్రస్తావిస్తారని, ఇతర ఎమ్మెల్యేలను కూడా కూడగట్టుకుని ఈ సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ విధంగా ఒకటి సెట్ చేసుకుంటూ వస్తున్నాం. మీకు కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు, కానీ మంత్లీ 8,800 రోడ్స్ ఇస్తామని చెప్పారు. బహుశా కొద్దిగా ఏప్రిల్ తర్వాత మార్చి వరకు కొద్దిగా టైట్ ఉన్నదని తెలుస్తా ఉంది కాబట్టి అభ్యంతరం ఇస్తారు. నేను ఇలా చూశాను. మన డిస్టిక్ లో కీర్తి చేతులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నా అక్కలు చెల్లెలు బాగుపడాలి, పని చేసుకోవాలి అని అప్పుడు స్కీములు పెట్టి డాక్రా సంఘాలకు లోన్స్ ఇచ్చాం. ఈ పుణ్యాత్ముడు కేసీఆర్ గారు వారు వచ్చినా కూడా అవన్నీ మర్చిపోయారు. ఇప్పుడు కేవలం మన ఇంత చిన్న డిస్టిక్లే 1000 కోట్లు ఇస్తున్నాం మన ఆడపడుతులకు. చెప్పాను 75%, 80% 75 మార్కులు రావాలి. ఇప్పుడు కూడా మన టీచర్లు అభినందిస్తా ఉన్నాం. మన నిజామాబాద్ చాలా బాగా చెప్తా ఉన్నారు. మన పిల్లలు ప్రభుత్వం స్కూల్కి పంపే విధంగా టీచింగ్ చేస్తా ఉన్నారు. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి 10% అడ్మిషన్స్ కూడా పెరిగాయి మన దగ్గర. ఈ విధంగా ఒకటి చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా టౌన్ లో కూడా అప్పుడు డీసీ యూనివర్స్ కీర్తి చేస్తూ డీసీ యూనివర్స్ ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశాం. ఆ తర్వాత 10 సంవత్సరాలు మన పేరు మీద కేసీఆర్ గారు లక్షల కోట్లు లేపి కనీసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేయాలి. దాన్ని కూడా మన డిస్ట్రిక్ట్ లో 45,000 కనెక్షన్స్ ఇస్తా ఉన్నాం. మీకు ఫ్రీ కనెక్షన్స్ ఇస్తా ఉన్నాం. ముందు లేక 2.5 పూర్తిదైన వాళ్ళు, నేను కూడా రిటైర్డ్ అయిన బాధలు కానీ ఏదో నాకు డబ్బులా ఇస్తున్నాను. బాధలకు మనం ఇన్ని సంపాదించేది కొరకు, పిల్లల కొరకు ఏం చేసి ఇచ్చిపోతున్నాం. పిల్లలకు భవిష్యత్ చెడగొడుతున్నాం అన్న కష్టం తప్ప నాకు ఏది ఏం అవసరం లేదు. అందరు మీరు తప్పించుకుంటున్నాడు. అది మీరు కూడా చదువు వాళ్ళు చేస్తా ఉండి ఇప్పటి ఎలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓటు అనేది ఏదో వేసేదా అంటే మన ఫ్యూచర్ పోతా ఉంది, మనం పోతుంది, పిల్లలే పోతున్నాయి. ఓటు అనేది ఎవరు బాగా చేస్తా ఉన్నారు, ఎవరికి బాగా చేస్తే మన ఫ్యూచర్, పిల్లల భవిష్యత్తు బాగుంటుందన్న ఆలోచన లేకుండా ఓట్లు వేస్తే తప్పనిసరిగా మన నిజామాబాద్ 1-2 ఫ్యాక్టరీలు కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఒక ఫామ్ ఆయిల్ పెట్టడానికి చేద్దాం. ఆ ఫామ్ ఆయిల్ పెడితే మన చిన్న బిజినెస్ కూడా బాగా రొటేషన్ అవుతాయి. దగ్గర 80,000 నుంచి ఎకరాలు మిగులుతాయని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా మిగులుతాయి. నేను కూడా చూశాను. మీరు ఏదో 50
50 గజాల 200 గజాలు తప్పనిసరిగా అది నామినల్ రేట్ 30 years అక్కడ లీజు తీసుకున్నది బెస్ట్. యాక్సిడెంట్ ఏదైతే ఉందో అదే ఆ విధంగా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.